రాజకీయ ముసుగులో నేరాలకు పాల్పడితే కఠినంగా శిక్షిస్తామని సీఎం చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. విజయవాడలో జరిగిన పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో సీఎం పాల్గొన్నారు. అనంతరం అమరులైన పోలీసులకు నివాళులర్పించారు. పోలీసుల సంక్షేమమే తమ ప్రభుత్వ బాధ్యత అని కొనియాడారు. ఇక నేరస్తులను పట్టుకునేందుకు అన్ని సదుపాయాలు కల్పిస్తామన్నారు. పోలీసులు టెక్నాలజీని వాడుకోవాలని, నేరస్తుల కంటే ఎక్కువ టెక్నాలజీని నేర్చుకోవాలని సూచించారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా పోలీస్ సిబ్బంది చేసే త్యాగాలు మరవలేనివని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. అమరులైన పోలీసులకు మనస్ఫూర్తిగా అంజలి ఘటిస్తున్నానన్నారు. ఇవాళ పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా సిబ్బంది సేవలను ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకోవాలని తెలిపారు. గత పాలకులు పోలీస్ శాఖను రాజకీయ అవసరాలకు వినియోగించుకున్నారని ఆయన ఆరోపించారు. విజయనగరం జిల్లా గుర్లలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించారు. డయేరియా బాధితులతో జనసేనాని ముఖాముఖి నిర్వహించారు. త్రాగునీరు కలుషితం వల్లే వ్యాధులు వస్తున్నాయని, ముందు ప్రజలందరికీ మనం పరిశుభ్రమైన నీరు అందించాలని పవన్ కళ్యాణ్ తెలిపారు. జలజీవన్ మిషన్ కింద ఎంత చేస్తున్నప్పటికీ ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయని, ఇక గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో మంచినీటికి ప్రాధాన్యత ఇవ్వలేదని, 700 కోట్లు పెట్టి ప్యాలెస్ కట్టారే కానీ ప్రజల ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టలేదని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐనవెల్లికి చెందిన వాలంటీర్ దుర్గాప్రసాద్ హత్య కేసులో పోలీసుల దర్యాప్తు ఊపందుకుంది. ఈ కేసులో నిందితుడు మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ తనయుడు శ్రీకాంత్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తమిళనాడు రాష్ట్రంలో మదురైలో శ్రీకాంత్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని మదురై న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. ట్రాన్సిట్ వారెంట్ ద్వారా కస్టడీకి తీసుకున్న పోలీసులు కొత్తపేట డీఎస్పీ ఎదుట హాజరుపరచనున్నారు. ఇక ఇదే కేసులో మరో 4 పోలీసులను అదుపులోకి తీసుకున్నారు. సినీ నటుడు అల్లు అర్జున్ ఏపీ హైకోర్టుని ఆశ్రయించారు. 2024 అసెంబ్లీ ఎన్నికల సమయంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఇంటికి అల్లు అర్జున్ వెళ్లారు. ఆ సమయంలో అల్లు అర్జున్ ని చూసేందుకు అభిమానులు వేల సంఖ్యలో వచ్చారు. దీంతో నంద్యాల పోలీసులు ఎన్నికల నిబంధనల ఉల్లంఘనల కేసు కింద నమోదు చేశారు. ఈ కేసును కొట్టివేయాలని అల్లు అర్జున్ ఏపీ హైకోర్టులో క్వాష్ పిటిషన్ను దాఖలు చేశారు. పిటిషన్ ని ఏపీ హైకోర్టు విచారణకి స్వీకరించింది. దీనిపై రేపు వాదనలు వినే అవకాశం ఉంది. గ్రూప్ 1 పై సుప్రీంకోర్టులో విచారణ ముగిసింది. తెలంగాణలో జరుగుతున్న గ్రూప్ 1 పై పరీక్షలను నిలిపివేయాలని పిటిషనర్లు కోరారు. అభ్యర్థుల పిటిషన్ను విచారించిన సీజేఐ చంద్రచూడ్ ధర్మాసనం పరీక్షల నిర్వహణలో జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. సుప్రీంకోర్టు జోక్యం చేసుకోలేమని ప్రకటించడంతో గ్రూప్ 1 పరీక్షలు మొదలయ్యాయి. అభ్యర్థులను ఇప్పటికే లోపలికి అనుమతించారు. మరోవైపు పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి నిరసనలు జరగకుండా అధికారులు ఆంక్షలు విధించారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. మొత్తం 563 గ్రూపులు 1 పోస్టుల భర్తీల కోసం జరుపుతుండగా అందుకు టీజీపీఎస్సీ తెలంగాణ ప్రభుత్వం సంయుక్తంగా ఏర్పాట్లు చేసింది. ఇక మొత్తం 46 కేంద్రాల్లో పరీక్షలు కొనసాగుతున్నాయి. విధి నిర్వహణలో అమరులైన పోలీసుల కుటుంబాలకిచ్చే పరిహారాన్ని తెలంగాణ ప్రభుత్వం భారీగా పెంచేసింది. హైదరాబాద్లోని గోషామహల్ స్టేడియంలో నిర్వహించిన పోలీస్ సంస్మరణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని ప్రకటించారు. దేశ భద్రత, ప్రజల రక్షణలో పోలీసుల పాత్ర ఎనలేనిదన్నారు. అమరులైన పోలీసుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పారు. విధి నిర్వహణలో మరణించిన అధికారులను గుర్తు చేసుకోవడం అందరికీ స్ఫూర్తిదాయకమని తెలిపారు. సికింద్రాబాద్ ముత్యాలమ్మ గుడి ధ్వంసం ఘటనలో నిందితులను కఠినంగా శిక్ష పడేలా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. నేరస్తులను కఠినంగా శిక్షించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. శాంతి భద్రతలను చేతుల్లోకి తీసుకోవద్దని ప్రజలను కోరుతున్నానని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. రైతు బంధు జీఎస్టీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. తెలంగాణ బుల్డోజర్ రాజ్ సంస్కృతిని తీసుకుని రావడంతో ఫలితాలు కూడా బుల్డోజర్ ఎకానమీ మాదిరిగా వస్తున్నాయంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. రైతు బంధు కావాలా, రాబంధు కావాలా అని ప్రశ్నించారు. ఎన్నికల ముందు బీఆర్ఎస్ ఇచ్చిన నినాదం గుర్తుందా అని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతు బంధు ఎగిరిపోయిందని ఎద్దేవా చేశారు. రైతు ద్రోహి కాంగ్రెస్ అంటూ ఎక్స్ వేదికగా మండిపడ్డారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అందుబాటులో ఉన్న బీజేపీ ఎంపీ ఎమ్మెల్యేలతో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తాజా రాజకీయ పరిస్థితులపై నేతలకు దిశానిర్దేశం చేశారు. అనంతరం గవర్నర్ను బీజేపీ ఎంపీ ఎమ్మెల్యేలు కలిశారు.
సికింద్రాబాద్ ముత్యాలమ్మ దేవాలయం మీద కొంతమంది అన్యమతస్థులు దాడి చేయడం, రాష్ట్రంలో శాంతి భద్రతల మీద గవర్నర్కు బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు వినతి పత్రం అందజేశారు. ముత్యాలమ్మ దేవాలయంపై దాడి, పోలీసులు నిఘా వైఫల్యం సిగ్గుచేటని ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. దీనిపై ఎన్ఐఏతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. గతంలో టీడీపీ పార్టీ శంకుస్థాపన చేసిన రోడ్ల అభివృద్ధిని వైసీపీ నిలిపివేసిందని టీడీపీ ఇన్ఛార్జ్ ఎస్వీఎస్ వర్మ ఆరోపించారు. పిఠాపురం నియోజకవర్గాన్ని కూటమి ప్రభుత్వం అభివృద్ధి పథంలో నడిపిస్తుందని ఆయన అన్నారు. 54 గ్రామాల్లో దశలవారీగా రోడ్ల నిర్మాణాలకు ప్రణాళికలు రచించి శంకుస్థాపనలు చేశామని తెలిపారు. అంతేకాకుండా త్వరలో పలు గ్రామాలకు వెళ్లేందుకు లింకు రోడ్లను నిర్మిస్తామని తెలిపారు. సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి రోజా ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో ప్రజలు కష్టాల్లో ఉంటే చంద్రబాబు రియాలిటీ షోకు వెళ్లడం ఏంటని ప్రశ్నించారు. ఏ ముహూర్తాన చంద్రబాబు సీఎం అయ్యారు? రాష్ట్రంలో ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. ఈ 4 నెలల్లో జరిగిన దారుణాలు రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరిగి ఉండవని మండిపడ్డారు. నాయకులంతా వీకెండ్ ఎప్పుడొస్తుందా అని, హైదరాబాద్కు ఎప్పుడు వెళ్దామా, జీవితాన్ని ఎప్పుడెప్పుడు ఎంజాయ్ చేద్దామా అన్నట్లు వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. తగ్గేదేలే అంటూ మాజీ మంత్రి మల్లారెడ్డి ఊరమా స్టెప్లేసి అదరగొట్టారు. ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కూతురు వివాహం అక్టోబర్ 27న జరగనుంది. ఈ పెళ్లికి సంబంధించిన సంగీత వేడుకల్లో మల్లారెడ్డి అదిరిపోయే స్టెప్పులు వేశారు. ఈ సంగీత్లో కొరియోగ్రాఫర్ దగ్గర శిక్షణ తీసుకుని మరీ మల్లారెడ్డి డాన్స్ చేసి సందడి చేశారు. మేడ్చల్ వ్యవసాయ మార్కెట్ నిధులు గత బీఆర్ఎస్ ప్రభుత్వం దుర్వినియోగం చేసిందని పట్టణ మున్సిపల్ బీజేపీ నాయకులు ఆరోపించారు. మేడ్చల్ మార్కెట్ కమిటీ అభివృద్ధికి కృషి చేయాలని మార్కెట్ కమిటీ అధ్యక్షుడు నరసింహులు యాదవ్కు వినతి పత్రం అందించారు. బీఆర్ఎస్ పాలనలో మేడ్చల్ మార్కెట్ కమిటీ అభివృద్ధికి నోచుకోలేదని మున్సిపల్ బీజేపీ అధ్యక్షుడు ఆంజనేయులు ఆరోపించారు. సుమారు 7 కోట్ల నిధులను దారి మళ్లించారన్నారు. మేడిగడ్డ బ్యారేజ్ కుంగిన ఘటనకు నేటితో ఏడాది పూర్తయింది. గతేడాది అక్టోబర్ 21న బ్యారేజ్ దగ్గర భారీ శబ్దంతో 7వ బ్లాక్లోని 20-21 పిల్లర్ దగ్గర పగుళ్లతో వంతెన కుంగింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచనలతో బ్యారేజ్ గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. మేడిగడ్డ వ్యవహారంపై రాజకీయ దుమారం కొనసాగుతుంది. అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టుపై న్యాయ విచారణ కొనసాగుతుంది. జస్టిస్ పీసీ ఘోష్ కమిటీ నేతృత్వంలో విచారణ జరగనుంది. తిరుమల శ్రీవారి ఆలయంపై మరోసారి హెలికాప్టర్లు చక్కర్లు కొట్టాయి. ఈ విషయంపై ఏవియేషన్ అధికారులకు పలుమార్లు టీటీడీ అధికారులు విజ్ఞప్తి చేశారు. టీటీడీ అధికారుల విజ్ఞప్తిని ఏవియేషన్ అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో విమానయాన సంస్థలపై భక్తులు మండిపడుతున్నారు. కడప జిల్లా బద్వేల్లోని మృతురాలు దస్తగిరమ్మ కుటుంబానికి టీడీపీ సమన్వయకర్త రితీష్ రెడ్డి ఆర్థిక సహాయం అందించారు. వీరారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ₹1,00,000 చెక్కును దస్తగిరమ్మకు కుటుంబానికి అందజేశారు. నిందితుడిని కఠినంగా శిక్షించేందుకు ప్రభుత్వం అన్ని విధాల చర్యలు తీసుకుంటుందని రితీష్ రెడ్డి తెలిపారు. దేశం కోసం ప్రాణాలను త్యాగం చేసి ఉద్యోగం ఏదైనా ఉంది అంటే అది పోలీస్ ఉద్యోగమేనని రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు అన్నారు. పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా అమర్పేటలోని కార్ హెడ్ క్వార్టర్స్ లో అమరవీరుల స్తూపానికి కమిషనర్ నివాళులర్పించారు. ఉద్యోగంలో ప్రాణాలర్పించిన పోలీస్ కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని స్మృతి పరేడ్ మైదానంలో ఘనంగా పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం నిర్వహించారు. ఈ దినోత్సవంలో ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ జితేష్ పి పాటిల్ పాల్గొని సాయుధ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం అమరులైన పోలీసులకు నివాళులర్పించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మార్కెట్ యార్డ్లో జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం ఆస్మీ ఆధ్వర్యంలో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహించారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీస్ అమరవీరులకు ఎస్పీ నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాణి పాల్గొన్నారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఏఆర్ హెడ్ క్వార్టర్స్ మైదానంలో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ శ్రీనివాసరావు, జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే తదితరులు పాల్గొని అమరవీరులకు నివాళులర్పించారు. అమరులైన పోలీసులు త్యాగం మరవలేనిదని వారు తెలిపారు. కడప జిల్లాలోని పోలీస్ పరేడ్ మైదానంలో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ సాయుధ పోలీస్ గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం అమరులైన పోలీసులకు కలెక్టర్ చామకూరి శ్రీధర్, జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు నివాళులర్పించారు. రాష్ట్రంలో పోలీస్ శాఖ కీలక పాత్ర పోషిస్తుందని కలెక్టర్ చామకూరి శ్రీధర్ అన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని సైబర్ కమిషనరేట్ పరేడ్ గ్రౌండ్ లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమరవీరుల స్తూపానికి
సైబరాబాద్ సిపి, జాయింట్ సిపి, పలు పోలీస్ కార్యాలయాల అధికారులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీస్ కుటుంబాలను సిపి అవినాష్ మహంతి పరామర్శించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని అమరవీరుల స్తూపం వద్ద ఘనంగా పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహించారు. అమరులైన పోలీసులకు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జూ, జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ నివాళులర్పించారు. అమరుల త్యాగాలు, ఆశయాల సాధన దిశగా ముందుకు సాగాలని వారు కోరారు. నిర్మల్ జిల్లా ప్రధాన పోలీస్ కార్యాలయంలో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం నిర్వహించారు. ఈ దినోత్సవంలోని జిల్లా ఎస్పీ జానకి షర్మిల పాల్గొని అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. సమాజంలో శాంతి భద్రతలను కాపాడమే లక్ష్యంగా పోలీసులు విధులు నిర్వహిస్తున్నారని, ప్రజలు పోలీసులకు సహకారం అందించాలని తెలిపారు. కడప జిల్లా పాపిరెడ్డిపల్లెలోని వీర జవాన్ రాజేష్ మృతితో విషాద ఛాయలు అలుముకున్నాయి. వీర జవాన్ రాజేష్ మృతదేహం స్వగ్రామానికి చేరుకుంది. పార్థివ దేహంపై పూలమాలలు వేసి ఎంపీ అవినాష్ రెడ్డి నివాళులర్పించారు. అనంతరం రాజేష్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. రాజేష్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. నిర్మల్ జిల్లా బైంసా మండలంలో రాత్రి కురిసిన అకాల వర్షం రైతులను నిండా ముంచేసింది. కామోల్, వాలేగం, కుంసర గ్రామాల్లో రైతులకు తీవ్రంగా పంట నష్టం జరిగింది. అకాల వర్షానికి కల్లాల్లో కుప్పలుగా పోసిన సోయా, వరి తడిసి ముద్దవడంతో రైతులు వాపోతున్నారు. తమ పంటని ప్రభుత్వం పూర్తిగా మద్దతు ధరకు కొనాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఏలూరు 3 టౌన్ పోలీస్ స్టేషన్లో వైసీపీ నేత బోరుగడ్డ అనిల్ కుమార్ పై కేసు నమోదైంది. 2023లో అనిల్ కుమార్ తనను వ్యక్తిగతంగా దూషించాడని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అంతేకాకుండా అసభ్య పదజాలంతో కించపరిచే విధంగా వ్యవహరించాడని, బెదిరింపులకు పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఫిర్యాదు మేరకు పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని బాచుపల్లి నారాయణ కాలేజ్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న అనూష ఆత్మహత్యకి పాల్పడింది. తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకుండానే మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. దీంతో వివాదం రేగింది. ఇవాళ కళాశాల వద్ద అనూష కుటుంబం సభ్యులు ఆందోళనకి దిగారు. కాలేజ్లోని ఫర్నిచర్ని అనూష కుటుంబ సభ్యులు, బంధువులు ధ్వంసం చేశారు. మేడ్చల్ జిల్లా సామీర్పేట మండలంలోని మజీద్పూర్ లో విషాదం చోటు చేసుకుంది. మసీద్పూర్ గ్రామానికి చెందిన వినయ్ అనే యువకుడు లోన్ యాప్లో డబ్బులు తీసుకున్నాడు. లోన్ యాప్ వేధింపులు తాళలేక హనుమాన్లకుంట పక్కన ఉన్న చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలోని పులి సంచారం కలకలం రేపుతుంది. అందాలమ్మ చెరువు సమీపంలో పులి సంచరిస్తుంది. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పులి పాదముద్రలు గుర్తించి సేకరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఒంటరిగా ఎక్కడికి వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. నాగర్ కర్నూలు జిల్లాలోని నల్లమల్ల రోడ్లపై పెద్దపులి సంచారం కలకలం రేపింది. బీకే తిరుమలాపూర్ సమీపంలోని రోడ్డుపైన పెద్దపులి కనిపించింది. కాసేపు రోడ్డుపై తిరుగుతూ అడవిలోకి వెళ్లిపోయింది. పెద్దపులి సంచారంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్దపులి వీడియో వైరల్గా మారింది. చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలం కరణంవారిపల్లెలోని చిరుతపులి కలకలం రేపింది. కరణంవారిపల్లెలోని పంట పొలాల్లో చిరుత అడుగులు, వెంట్రుకలను స్థానికులు గుర్తించారు. దీంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న ఫారెస్ట్ సిబ్బంది చిరుత జాడ కోసం గాలింపు చర్యలు చేపట్టింది. పశ్చిమ గోదావరి జిల్లా రామన్నపాలెంలో ఓ ఇంట్లో చోరీకి పాల్పడిన 2 నిందితులను అరెస్ట్ చేశామని సీఐజీ దుర్గాప్రసాద్ తెలిపారు. ఈ కేసులో మరో నిందితుడున్నాడని, అతని కోసం గాలిస్తున్నామని తెలిపారు. దొంగిలించిన సొమ్ము, ఆభరణాలను రికవరీ చేసి నిందితులను రిమాండ్కు తరలిస్తామని సీఐ దుర్గాప్రసాద్ చెప్పారు. యమునా నది మరోసారి కాలుష్య కొరల్లో చిక్కుకుంది. పరిశ్రమల నుంచి వ్యర్థ పదార్థాలు నదిలో విడుదలవుతుండటంతో పెద్ద ఎత్తున కలుషితమవుతుంది. దానికి తోడు నది మొత్తం నురుగుతో కప్పుకుపోయింది. ఢిల్లీలోని ఒకవైపు వాయు కాలుష్యంతో ఇబ్బంది పడుతున్న ప్రజలు ఇప్పుడు యమునా నది కలుషితం కావడం పట్ల ఆందోళన చెందుతున్నారు. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు మళ్లీ దాడులకు తెగబడ్డారు.
గందేర్బల్ జిల్లాలోని గగన్గిర్ వద్ద ఓ ప్రైవేట్ కంపెనీ సిబ్బంది ఉంటున్న స్థావరంపై కాల్పులు జరిపారు. ఈ దాడిలో వైద్యుడితో పాటు 6 వలస కార్మికులు మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడడంతో మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఇతర రాష్ట్రాలకు చెందిన ఈ కార్మికులు గగన్గిర్ నుంచి సోనాగ్ మార్గ్ వరకు చేపడుతున్న జడ్జ్ మోర్హా సొరంగం పనులు చేస్తున్నారు. సోఫియాన్ జిల్లాలో బీహార్కు చెందిన వలస కార్మికుడిగా కూడా ఉగ్రవాదులు కాల్చి చంపారు.